వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్ల వాసన వస్తున్నాయి, లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి. చాలా మంది విమర్శించారు, లడ్డు నాణ్యత లేదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మీరు ఏదైతే నింద మోపారో మీరు దానికి కట్టుబడిన పని అయితే ప్రమాణం చేసి చెప్పండి. నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతాం. తీసేయండి, ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఎన్నికలు అనేది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. గతంలో రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చి సక్సెస్ కాక మళ్ళా ఢిల్లీకి మార్చినట్లు మళ్ళీ వచ్చేసి మామూలుకు రాక తప్పదు. జనాన్ని మోసం చేయడంలో దిట్ట మోడీ. ఎమ్మెల్యే ఎన్నికల ద్వారా వికసిత భారత్ 2047ని ముందే మేము చేస్తాము అభివృద్ధి అని అంటే అభివృద్ధికి ఎన్నికల ప్రక్రియ ఆటంకం కాదు, ప్రభుత్వ వైఫల్యము, వాళ్ళ విధానాల వైఫల్యము. అదే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. పార్టీ లేకపోయినా ఇప్పటికి కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులు కూడా ఉన్నాయి. మరి ఎవరెవరికి ఏం అనుమతులు ఉన్నాయి, ఎవరెవరు ఏమున్నారు అన్ని కూడా ప్రజలకు కూడా తెలుసు. అందరికీ ఒకటే న్యాయం ఉండాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బీసీలపై ప్రేమ ఉంటే మీరు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా రాజీనామా చేసి ఒక బీసీని ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు లేదు ప్రతిపక్ష నేతగా ఒక బీసీని తీసుకొని రండి. నాకు కూడా 2 సార్లు ఛాన్స్ వచ్చింది, ముఖ్యమంత్రికి వచ్చిందా లేదా, కానీ అదృష్టం బాగలేదు. అయినా నేను తిరుగుతూనే ఉంటా. కనుక నా ఉద్దేశంలో పదవి ముఖ్యం కాదు, పని ముఖ్యం. కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేను మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క బూతులు మాట్లాడడం వల్ల, బెదిరించడం వల్ల, ఆదరించడం వల్ల ఎవరు భయపడరు, రైతులు అసలే భయపడరు. కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. మనమేదో కేబినెట్ ఆమోదం తెలిపిర్రు, రేపో ఎల్లుండో తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిర్రు, బిల్లు ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కాదు. ఎందుకంటే ప్రజలకు చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్పడంతో ఏంటంటే ఈరోజు అన్ని బ్యానర్ ఐటమ్స్ భారతదేశం మొత్తంలో కూడా జమిలీ ఎన్నికల మీద బ్యానర్ ఐటమ్. కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వాళ్ళు అమలుపరిచిన దాన్నే ఇవాళ ఖర్గే గారు తప్పుపడుతున్నారా? ఎందుకు జంకుతున్నారు? ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు. అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.